గాంధీనగర్లో అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడ్డ మంటలు. హైదరాబాద్ గాంధీనగర్ ప్రాంతంలో స్థానికంగా ఓ భవనంలో షాక్ సర్క్యూట్ వల్ల అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలు అదుపు చేశారు. సంఘటన స్థలానికి జీహెచ్ఎంసీ అధికారులు, ఫైర్ స్టేషన్ ఫైర్ సిబ్బంది, హైడ్రా అధికారులు, పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. ఈ సందర్భంగా చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్య గారు మాట్లాడుతూ, ఈ సంఘటనలను ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కొంత ఆస్తి నష్టం జరిగినట్లు, మంటల్లో చిక్కుకున్న ఓ యువతిని సాహసోపేతంగా స్థానిక యువకుడు కాపాడినందుకు యువకుడిని అభినందించి అతని సాహసాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందని ఏసీపీ నర్సయ్య గారు తెలిపారు. సకాలంలో స్పందించిన అధికారులను స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రం చంద్రకళ శంకర్ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాంటి సంఘటనలు గాంధీనగర్లో చాలాసార్లు జరిగాయని, ఇలాంటివి ఇక మీదట మళ్లీ జరగకుండా చూసుకోవాలని హాస్టల్ నిర్వాహకులను హెచ్చరించారు. ఈ భవనంలో సుధామ పేరుతో లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్నారని, దానిని ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఇంకా ఎలాంటి అనుమతులు లేకుండా జనవాసాల మధ్య నిర్వహిస్తున్నారంటే ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానికులను కోరుకున్నారు. అసలు ఎట్లా జరిగింది ప్రమాదాలు? మహిళలు ఏమన్నా పిల్లలు వాళ్ళు ఉన్నారా లోపల? ఈరోజు సుమారు 11:30, 11:40 టైంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందని సుధామ పీజీ అకామిడేషన్లో ఫైర్ యాక్సిడెంట్ ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా ఫైర్ బ్రిగేడ్, ఎన్డీఆర్ఎఫ్ టీం, లోకల్ పోలీస్ అందరు రష్ అవ్వడం జరిగింది. ఆ సమయంలో ఒక 3 అమ్మాయిలు ఉన్నారు, 2 ముందు నుంచి వచ్చారు, ఒకరు మాత్రం లోకల్ వాళ్ళ సాయంతో వెనక నుంచి రియర్ సైడ్ నుంచి రెస్క్యూ చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ఇది పీజీ హాస్టల్, రెసిడెన్షియల్ ఏరియాలో పీజీ హాస్టల్ రన్ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇక్కడ అంతా కోచింగ్ సెంటర్లు, సివిల్స్, కాంపిటేటివ్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరూ ఉన్నారు కాబట్టి సో మోస్ట్లీ ఇది ఒకసారి నాకు తెలిసి ఇది ఒక ఫస్ట్ టైం జరిగింది. ఇది ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకంగా వాళ్ళతో కూడా చర్యలు తీసుకుంటాం. జిహెచ్ఎంసీ వాళ్ళతోటి, లోకల్ మేనేజ్మెంట్తో అందరూ పెట్టుకుంటాం. ఈ ఫైర్ ఎస్టింగ్విషర్స్ సడన్గా ఫైర్ బ్రోక్ అవుతే ఆఫ్ చేయడానికి వాళ్ళ దగ్గర అన్ని మెటీరియల్ ఉన్నట్టు కూడా వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో ఏమైనా వాళ్ళది మేనేజ్మెంట్, హాస్టల్ మేనేజ్ ఏమైనా నిర్లక్ష్యం ఉంటే చట్ట ప్రకారం వాళ్ళ మీద కూడా కేసు కట్టి దర్యాప్తు చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ అందరూ కూడా సేఫ్గా ఉన్నారు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా ముందే ప్రికాషన్స్ తీసుకుంటాం. లోకల్ పబ్లిక్ చెప్పేది కరెక్టే. అది ప్రికాషన్స్, ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకుంటాం. ఫైర్ డిపార్ట్మెంట్ తోటి, జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ తోటి, లోకల్ పోలీస్ కూడా ఒక మీటింగ్ పెట్టి ఇక ముందు ఇలాంటి ఎటువంటి సంఘటనలు జరగకుండా అన్ని ప్రయత్నాలు చేస్తాం. అదే రకంగా వాళ్ళకు కూడా సూచనలు చేస్తాం. ఇన్ కేస్ వరస్ట్ సినారియోలో ఎక్కడైనా ఫైర్ బ్రోక్ అవుతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు ప్రాణాలకు హాని కలగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలని కూడా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకు సెన్సిటైజ్ చేస్తాం. నిజంగా వాళ్ళకు రెసిడెన్షియల్ బిల్డింగ్లలో హాస్టల్ రన్ చేయొచ్చా, అకామిడేషన్ ఇంతమందికి ఇవ్వచ్చా లేదా, అది కూడా రూల్ పొజిషన్ చూసి చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, విద్యార్థులకు కూడా చేస్తాం. ఇటువంటి చిన్న దాంట్లో నుండి ఈ ఫైర్ మెజర్స్ తీసుకోకుండా ఉంటే వాళ్ళని కూడా వాళ్ళపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. తక్కువ ఉంటాయి. ఎలక్ట్రిషియన్ తీసుకోపోతే తెలుస్తుంది. ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ నుంచి నా పేరు గుర్రం శంకర్ చంద్రకళ. ఇక్కడ ఎన్నోసార్లు అయినాయి హాస్టల్. నిన్ననే మా కమిషనర్ గారు రంగనాథ్ గారు నిన్ననే ఈ హాస్టల్స్ గురించి వీటి గురించి మాట్లాడింది సారు. అందరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ నర్సీ సారు, డీసీపీ గారు, ప్లస్ ఏసీపీ గారు, రమేష్ గారు, సిఏ గారు వీళ్ళంతా వచ్చారు. ఎవరికి ఏ ప్రమాదం లేదు. సిరిప్ వాళ్ళు గీజర్ వేసి వెళ్ళిపోయారు అనమాట. పొద్దున పిల్లలు స్టడీ సర్కిల్కి వేసి వెళ్ళిపోయారు. వీళ్ళు అంత లోపల వీళ్ళు భగవంతుని దయతోని ఇలా ఎవరికి ఏ ప్రాణ నష్టం కాలేదు. 3 అమ్మాయిలు ఉండే. ఈ అమ్మాయిలు ఒక అమ్మాయిని వెనక నుంచి ఒక బాబు పాపం చాలా మంచి పని చేసాడు, చాకచక్యంగా కాపాడిండు ఆయన. ఆ పాపను ఇంకా ఇద్దరు కొద్దిగా ఒక్కొక్క ల్యాప్టాప్ నష్టమైంది, సొమ్ములు దొరికినాయి, అన్ని దొరికినాయి. ఎవరికి ఏ ప్రాణ నష్టం కాలేదు, అందరు మంచిగా ఉన్నారు.
ఈ భగవంతుని ఆశీర్వాదంతో ఎవరికి ఏం కాదు. వీళ్ళకి ఇక మీద ఏం కావాలన్నా వీళ్ళకి ఇప్పుడు ఏఈ గారిని డి గారిని పిలిపించినాము ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళు పోయి వాళ్ళ తక్షణం వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళు మాకు 1 అవర్లో హాఫ్ అన్ అవర్లో చెప్తారు. అట్లాంటి ఎక్కడ ఏం ప్రాణరక్షం కాదు. మాకు ఫైర్ ఇంజన్ కానీ పోలీస్ సపోర్ట్ కానీ మన వీళ్ళందరికీ వచ్చినందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు. వాళ్ళందరూ థ్యాంక్స్. వచ్చిన పేరు లోకల్ లీడర్స్ లోకల్ అందరు వచ్చిన వాళ్ళకు చాలా థ్యాంక్స్. ఈ విధంగా చేస్తుంటారు కదా. అంటే ఇప్పుడు గాంధీనగర్ ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది కదా. ముందే అయిపోయిన తర్వాత ఎవరైనా అంటే సార్ ఇప్పుడు మషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో గాంధీనగర్ మెయిన్ అశోక్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఈ హాస్టల్స్కి ఇవ్వడం రెసిడెన్స్ ఉంటే వాళ్ళు కాల్ చేసి హాస్టల్కి ఇవ్వడం అయిందనమాట. ఇక ప్రతి ఒక్కరికి ₹2 ఆశ ఉంటుంది కదా ఎవరికైనా రెంట్స్ కానీ ఆ ఉద్దేశం. కానీ మేము ఇప్పుడు ఈ అందరి హాస్టల్కు నోటీసు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకు డిమాండ్ నోటీస్ పంపిస్తాం. ప్రతి హాస్టల్కు సేఫ్ ఉండాలి, వీళ్ళందరికీ ఫైర్ ఉండాలి అని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్న హాస్టల్స్ ఇన్స్టిట్యూట్స్ స్టడీ సర్కిల్స్ వాళ్ళందరినీ పిలిచేసి ఒక మీటింగ్ కాంటాక్ట్ చేస్తారు. ఇక్కడ చేసి నిన్ననే రంగనాథ్ గారు మాట్లాడినమాట. మేము ఈ అందరు గాంధీనగర్ డివిజన్లో వీళ్ళందరినీ పిలిచి వీళ్ళకి ఒక ప్రకారం మంచిగా వీళ్ళకి అందరికీ ఉంటట్టు సేఫ్ చేసే బాధ్యత మాదండి. మేము ఎటువంటి యాక్షన్ తీసుకుంటాం వీళ్ళందరి మీద.